లాస్ట్ వీడియోలో శ్రీశైలం వెళ్ళామని చెప్పాం కదండి. శ్రీశైలం రీచ్ అవ్వగానే మేము డైరెక్ట్గా దర్శనానికే వెళ్ళామండి. నార్మల్ డేస్లో అయితే దర్శనానికి ఎక్కువ టైం పట్టదు, కానీ మేము వీకెండ్ వెళ్ళడం అంటే సండే రోజు వెళ్ళడము, ఆ రోజు క్రౌడ్ ఎక్కువగా ఉందన్నమాట. దర్శనానికి ఎక్కువ టైం పడుతుందని చెప్పారు. పిల్లలు ఉన్నారు కదా, ఇబ్బంది అవుతుంది అని చెప్పి అక్కడ మనకి 150 రూపీస్ అండ్ 300 రూపీస్ స్పెషల్ దర్శనాలు అయితే ఉంటాయి. మేము 300 రూపీస్ టికెట్స్ తీసుకొని అయితే దర్శనానికి వెళ్ళాము. దానికి కూడా 1 అవర్ వెయిటింగ్ టైం ఉంటుంది అని చెప్పారు, కానీ 1 అవర్ కన్నా ఎక్కువే పట్టిందండి. క్యూ లైన్లో కూడా చాలాసేపు ఆపేశారనమాట. దర్శనం అవ్వగానే ఇలా టెంపుల్ ముందుకు వచ్చి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చాలా అంటే చాలా వేడిగా ఉంది. మేము దర్శనం కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందండి. సమ్మర్లో వెళ్ళే వాళ్ళు, దట్టు వీకెండ్లో వెళ్ళే వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. అలాగే డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి బాడీని. మా పాప అయితే క్యూ లైన్లో నిల్చున్నప్పుడు కళ్ళు తిరిగి పడిపోయిందండి. ఇక్కడ అందుకే తనని చూసి నవ్వుతున్నాను, ఇందాక అంతా హడావిడి చేసావు అని చెప్పి. పిల్లలతో వెళ్ళేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల టెంపుల్ దగ్గర నుంచి పార్కింగ్ వరకు నడుచుకుంటూ వెళ్ళడం కూడా మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అదేంటి ఆ కాస్త దూరం కూడా నడవలేరా అని చెప్పి అనుకోవచ్చు, కానీ ఆ కొండల మీద ఆ వేడిలో నడవడం చాలా కష్టం అండి. జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియో